యోవేలు గ్రంథము పరిశుద్ధమైన బైబిల్లో మొదటి అధ్యాయం ప్రియులారా 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. బైబిల్ గ్రంథములో దేవుని వాక్యములు చదువుకున్నప్పుడు అంటే పెద్దలు ప్రజలు దేవుని మందిరములో సమకూడి ఉపవాసం ఉండి ఏం చేయమంటున్నాడంటే ప్రియులారా, ప్రార్థన చేయండి అంటున్నాడు. అయితే ఈ ప్రార్థన ఎక్కడ చేయమంటున్నాడంటే మీరందరూ కుటుంబ సమేతంగా సంఘ పెద్దలు మీరందరూ ఏం చేయమన్నాడంటే దేవుని వాక్యములో దేవుని మందిరములో మీరు సమకూడండి అన్నాడు. ఈరోజు మనం కూడా ఈ 6వ నెలలో 2016లో ఈ మందిరములో సమకూడి ఉన్నాం ప్రియులారా. దేవుని వాక్యము కూడా మనము సమకూర్చబడటానికి ముందుగా ఏమని సెలవిస్తున్నదంటే దేవుని వాక్యములో మీరు మందిరములో సమకూర్చండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. మీరు మందిరములో సమకూడండి. ఎందుకు మందిరములో సమకూడి ప్రార్థన చేయమన్నాడంటే ప్రియులారా, యోవేలు గ్రంథములోని 2వ అధ్యాయములో 12వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని వాక్కు. ఇప్పుడైనను మనఃపూర్వకముగా మీరు ఉపవాసముండి తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు ఏ సందర్భములో ఎప్పుడు ఎలాగా చెప్పబడిందంటే దేవుని వాక్య భాగములో వారి కుటుంబాల మీదకి వారి బిడ్డల మీదకి శ్రమలు శోధనలు కష్టాలు వచ్చినప్పుడు ఈ మాటలు ప్రియులారా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడుతుంది. మీరు కొండలను ఆశ్రయించండి, ధనవంతులను ఆశ్రయించండి, ఆఫీసుల నాయకులను ఆశ్రయించండి అని దేవుని వాక్యము సెలవేయలేదు. కానీ దేవుని వాక్యము ఏమని సెలవేయబడుతుందంటే ఇక్కడ రాయబడిన మాట, మీకున్న శ్రమలలో, మీకున్న శోధనలో, మీకున్న నిందలలో, మీకున్న అవమానాలలో మీరు కలత చెంది కృంగి ఉన్నారు. అలాంటి పరిస్థితి ప్రభావాలలో మీరు దేవుని మందిరమునకు వచ్చి ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉపవాస దినము మనము ప్రకటించి చాటించాము. దేవుడు ఈ ఉపవాస దినమున ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చూస్తున్నాడు, వింటూ ఉన్నాడు. అయితే వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే మత్తయి సువార్త 6వ అధ్యాయములో 16వ వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే రాయబడుతున్న మాట ప్రియులారా, మీరు వేషధారుల వలె ఉపవాసమును ఉండవద్దు అని. మనుషులకు కనపడేటట్లుగా ప్రియులారా మనము భక్తి ఉపవాసము ప్రార్థన చేస్తే దీనివల్ల ప్రతిఫలము లేదు. కానీ మన భక్తి, మన ఉపవాసము, మన ప్రతిష్ఠిత, మన వ్రత దినాలు ఎలాగ ఉండాలి అని దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాము, చూడబోతున్నామంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి జకరియా గ్రంథము 7వ అధ్యాయములో 5వ వచనాన్ని 5వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెల 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు నా యందు భయభక్తులు కలిగి అంటే ఉపవాసము ఎలాగా ఉండమంటున్నాడంటే దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ప్రియులారా, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అన్నాడు. స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవుని మందిరములో కూడిన మనము ఎలాగ చేయాలని వాక్యములు చదువుకుంటున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి అంటే భక్తి కలిగి చేయాలి. దేవుని వాక్యములు ప్రియులారా ఏమని సెలవేయబడుతుందంటే మనము ఉపవాసము ఉండటము, ఉపవాస దినం ప్రియులారా మన జీవితాల్లో మనం కొనసాగటము
ఎలాగ ఉండాలి అంటే దేవునికి ఇష్టముగా ప్రియులారా మనము కొనసాగాలి. చాలా మంది అంటారు కదా, ఉపవాసము పాత నిబంధన కాలములోనే ఉన్నారు కానీ కొత్త నిబంధన కాలములో మనం ఉపవాసం ఉండాల్సిన పని లేదు, కన్నీరు కార్చాల్సిన పని లేదు, మరి మనం ఇలా ప్రార్థన చేయాల్సిన పని లేదని చాలామంది ప్రియులారా పలుకుతూ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కొత్త నిబంధన సంఘం కట్టబడిన తర్వాత ఆది అపోస్తులు ఏం చేశారంటే వారు కన్నీరు విడిచారు, ఉపవాసాలు ఉన్నారు, ఎలుగెత్తి వారు ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 2-3 వాక్య భాగాలను మనం చదువుకున్నప్పుడు వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా చెప్తాం ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆది అపోస్తులు దేవుని వాక్యములు మనం చదువుకుంటున్నాం ప్రియులారా. కొత్త నిబంధన కాలములో అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో సంఘం కట్టబడిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్య భాగములో వారు ఉపవాసం ఉన్నారు, వారు కన్నీరు కార్చారు, వారు ఎలుగెత్తి దేవునికి ఏం చేశారంటే వారు మొరపెట్టి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము ఉపవాసం ఉండాలి, ఉపవాస దినాన్ని ప్రకటియాలి, ఉపవాస దినమున దేవుని మందిరములో ప్రియులారా మనం కూడుకోవాలి, మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప జయముతో కూడిన కార్యాలను చేస్తాడు. ఈ 2 దినాల కోటాల్లో ప్రియులారా, ఈ మొదటి దినము దేవుని మందిరములో కూడిన మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు, గొప్ప మేలులను సమకూర్చబోతూ ఉన్నాడు. ఈ ఉపవాస మొదటి కూటములోని దేవుడు ప్రియులారా తన ప్రసన్నతను మనతో కూడా ఉంచబోతున్నాడు, తన మహిమను కనపరచబోతూ ఉన్నాడు. ఉపవాసాలు మన పితరులు దేవుని సన్నిధిలో ప్రియులారా పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మనం చూచినప్పుడు వారు ఉపవాసాలుండి ప్రార్థన చేసి వారు గొప్ప కార్యాలను పొందారు. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ప్రియులారా. కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడంటే దేవునితో కూడా గడిపి ఉపవాస దినాన్ని ప్రియమైన వారలారా అతడు తిరిగి వచ్చేటప్పుడు దేవుని యొక్క నిబంధన ఆ యొక్క పలకలను తీసుకొని వచ్చాడు. ఆయన ముఖము ఎలాగ ఉన్నదంటే ప్రకాశమానముగా ఉన్నది. ఆమేన్ చెప్దా, స్తోత్రాలు చెల్లిద్దామండి. ఎస్తేరు తన ప్రజల కొరకు ఉపవాసం ఉన్నప్పుడు తన ప్రజలు విడుదలలొందని పరిస్థితి ప్రభావాలలో ఆత్మదేవుడు ఆ ఉపవాసాన్ని, ఈదుల ఉపవాసము ఎస్తేరు యొక్క ఉపవాసాన్ని బట్టి ప్రియులారా వారికి గొప్ప విడుదలనిచ్చి జయాన్ని అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఇలాగ మనం ప్రియులారా మన ప్రవక్తలు మన పితరులను మనం చూస్తూ ధ్యానిస్తూ వచ్చినట్లయితే వారు ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారంటే గొప్ప కార్యాలను, గొప్ప విజయాన్ని, అపజయాలను వారు ఏం చేశారంటే వారు పారదోలారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. మీ జీవితాలు ప్రియులారా గొప్ప కార్యాలను మీరు పొందుకొని వెళ్ళబోతూ ఉన్నారు, గొప్ప మేలులను మీరు పొందుకొని వెళ్ళనై ఉన్నారు. దేవుని వాక్య భాగములో చదివినప్పుడు ఒక వ్యక్తి నేను జ్ఞాపకం చేసి సమయం లేదు కాబట్టి ప్రియులారా నేను నా మాటలు ముగిస్తాను. మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆ వ్యక్తి మనందరికీ పరిచయమైన వ్యక్తి హన్నా. మనం చూస్తాం మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 7వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా, దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమె భోజనము చేయక మానివేసి ఆమె ఏడ్చుచూ వచ్చిందంట. మందిరానికి వెళ్ళి ఉపవాసం భోజనం మానేసింది. అంటే పాత నిబంధనలు ధర్మశాస్త్రములు ప్రియులారా మరి వారు ఏటేటా యెరూషలేముకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. కానీ ఆ సంవత్సరము ఆ దినం ఏమైందంటే ఆమెకు సంతానము లేరు, కుటుంబముల ప్రియులారా శోధన, సమాజములో ఆమె జీవితంలో ఎన్నడూ ఎరగని దుఃఖము, వేదన. అయితే ఆమె ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఆ సంవత్సరము అన్నం మానేసింది. అంటే ఉపవాసం ఉంది ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళింది, ఎలుగెత్తి ఆమె ప్రార్థన చేయగా
దేవుని మందిరములో ఉన్న ఆమెను దేవుడు చూచాడు. ఉపవాసము ఉన్న ఆమెను ప్రియులారా దేవుడు చూచాడు. మరి ఆమె వేదన పడి దుఃఖపడుతున్న ఆమెను దేవుడు చూచాడు. ఈరోజు ఈ అగ్రహారం రోడ్లలో ప్రియులారా, ఈ గెత్సెమనే ప్రార్థనా మందిరములో ఉన్న నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ఉపవాసమును ఆయన చూస్తూ ఉన్నాడు. హన్నా దుఃఖమును చూచిన దేవుడు, హన్నా యొక్క ఉపవాసమును చూచిన దేవుడు, హన్నా దేవుని మందిరమునకు రాగా ప్రియులారా ఆమె మీద తన దృష్టిని నిలిపిన దేవుడు ప్రియులారా, ఈ మొదటి దినమే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన దృష్టిని నిలుపుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన నీ ఉపవాస దినమును ఆయన చూచి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. ఈ మొదటి కూటములు ప్రియులారా మనం ఒక ఆశీర్వాదముతో, ఒక మేలుతో, ఒక విడుదలతో మనం వెళ్ళబోతున్నాము. ఈరోజు అన్న దేవుని మందిరమునకు వచ్చి ఉపవాస దినమును చాటి, ఉపవాస దినములో నుండి ఆమె తన జీవితంలో దుఃఖపడి వేదన పడి ఆమె ఎలాంటి ప్రియులారా ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళింది అంటే బైబిల్ గ్రంథములో అదే అధ్యాయములో మొదటి అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన నీకు దయచేయునుగాక అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మగింపరుద్దామా? ఈరోజు ఈ మొదటి కూటములో కూడా ప్రియులారా దుఃఖపడుతున్న నీవు, వేదన పడుతున్న నీవు, అంగలారుస్తున్న నీవు, మనోవేదనతో కృంగిపోతున్న నీవు ఎలా వెళ్ళబోతున్నావంటే క్షేమముతో వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళబోతున్నామండి? క్షేమముతో వెళ్ళబోతున్నాం. ఈ మొదటి దినము దేవుడు నీకు వాగ్దానం చేసి నీతో మాట్లాడేది మీకు క్షేమము కలుగునుగాక. మీరు క్షేమముతో మందిరములో నుండి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. అన్నా ఎలాగా మందిరం నుండి ఆమె క్షేమంగా వెళ్ళిందో, మందిరానికి వచ్చేటప్పుడు ఆమె ఎలాగ వచ్చింది అంటే వాక్యములో ఆమె ఆహారము లేకుండా దుఃఖం ముఖముతో, వేదనతో, అవమానముతో, నిరాశతో వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చున్న నీవు ఎలాంటి వేదన, ఎలాంటి దుఃఖము, ఎలాంటి కన్నీరు, ఎలాంటి ప్రియులారా శోధనలో ఉన్నావో ఈరోజు దేవుడు నీతో కూడా ఈరోజు ఈ మొదటి కూటములో ఆయన క్షేమమును ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దా. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యములో ప్రియులారా హన్నా క్షేమముగా వెళ్ళిందంట. మన దేవుడు మనకు ప్రియులారా క్షేమాన్ని కలుగు చేసేవాడు. మన దేవుడు మనకేమిస్తాడండి? ఏం కలుగు చేస్తాడు? ఈ ఉపవాస కూటములో క్షేమమును కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి మీకు క్షేమం కలుగు చేస్తాడని. మరొకసారి ఆ పక్కన వాళ్ళకి మీరు చేయించి చెప్పండి మీకు క్షేమము కలుగు చేస్తాడని చెప్పాలి. బైబిల్లో ప్రియులారా మరి క్షేమము కలుగును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అంటే అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 32వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడు. ఆమేన్. ఎలాంటి వాడంట? ఆయన మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి శక్తిమంతుడు. మనకు క్షేమం కలగాలి, దేవుని శక్తిని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా ఉపవాస దినమును ప్రకటించాలి, దేవుని మందిరములో కూడుకోవాలి, వేదనతో, దుఃఖముతో, కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన మనం చేయాలి. స్తోత్రం చెల్లిదా. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యములో ప్రియులారా దేవుడు ఏం చేస్తాడంటే మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. చూద్దాం బైబిల్లో 1-2 విషయాలు నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను ప్రియులారా. ఏబు గ్రంథం 36వ అధ్యాయంలో 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములను
సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఏమంటున్నాడండి ఇక్కడ? క్షేమము కలిగిద్ది. మనం ఉపవాసం ఉంటే మొహం పీక్కోబోదు, ఉపవాసం ఉంటే మనం తగ్గిపోము, ఉపవాసం ఉంటే రోగాలు బలహీనతలు వస్తాయని భయపడవద్దు. ఉపవాసం ఉండి దేవుని మందిరములో మనం కూడుకుంటే బైబిల్లో ప్రియులారా హన్నాకి క్షేమం కలిగింది. ఆమె ఏమైతే మనవి చేసిందో దేవుడు ఏం చేశాడంటే దేవుడు అది ఆమెకు దయచేసిను, మీకు దయచేస్తాడు. ఉపవాసం ఉంటే మరి తగ్గిపోతాం, ఉపవాసం ఉంటే బలహీనపరచబడతాం. ఉపవాస దినాలు పాత నిబంధనలో ఉన్నారులే, కొత్త నిబంధనలు లేరని కనుక నువ్వు వాపోతే ప్రియులారా మీ జీవితాల్లో మీరు ప్రతిఫలం పొందలేరు. హన్నా మందిరానికి వచ్చింది, క్షేమముగా వెళ్తుంది, ఆమె మనవి చేసింది, దేవుడు దయచేశాడు. ఏంటంటే ఆమె క్షేమముగా వెళ్తుందంటే ఈ 2 దినాల కూటాల్లో దేవుడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు. ఎలాగా క్షేమాన్ని దయచేస్తాడంటే ప్రియులారా ఇక్కడ రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి, తమ దినములు క్షేమముగాను అన్నాడు, తమ సంవత్సరములు సుఖముగాను అన్నాడు, తమ దినాలు క్షేమముగా అన్నాడు. దినాలు చెడ్డవి. దినాలు ఎలాంటివండి? చెడ్డవి. బైబిల్లో ఆదికాండం 35:3 మనం చదివితే యాకోబు అంటాడు, ప్రియులారా నా దినములు శ్రమ దినాలు అంటాడు. నా దినాలు శ్రమ దినాలు. మీ కుటుంబాల్లో, మీ భక్తి జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియులారా మీ దినాలు శ్రమ దినాలుగా ఉన్నాయి. ఏ శ్రమ దినములో మీరున్నారో దేవుడు అంటున్నాడు మీ దినాలు, జరగబోయే దినాలు, రాబోయే సంవత్సరం అంటున్నాడు కదా, మీకు క్షేమము కలుగును అన్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హెబ్రీ 3:8 ఏమంటాడంటే ప్రియులారా శోధన దినము అన్నాడు. ఏ దినం అన్నాడండి? శోధన దినం, శ్రమ దినము ప్రియులారా. మరి శోధన దినము మత్తయి 11:22 విమర్శన దినము అన్నాడు. అంటే మన జీవితాల్లో మన దినాలన్నీ కూడా ఎలాంటివంటే పౌలు గారు టోటల్గా ఏమన్నాడంటే దినములన్నీ చెడ్డాయి. మీ ముందున్న దినాలు చెడ్డ దినాలు. సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి ప్రియులారా, కరువులు వస్తున్నాయి, ఎన్నో వ్యాధులు, కొత్త వ్యాధులు వస్తున్నాయి కుటుంబాల్లో ప్రియులారా. ఈ రోజు ఉన్నట్లుగా రేపు కుటుంబాలు ఉండటం లేదు. కారణమేమనగా మన దినములు చెడ్డ దినాలుగా ఉన్నాయి, చెడ్డ దినాలుగా ఉన్నాయి. చెడ్డ దినాలను దేవుడు అంటున్నాడు కదా, ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే తమ దినములు, మీ దినములు క్షేమము కలుగునుగాక, క్షేమముగా కొనసాగింపబడునుగాక. ఈరోజు మీరు ఏ దినములో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి ప్రభావాలు మీరు నలిగిపోతూ ఉన్నారు ప్రియులారా, మీ దినాలు దేవుడు అంటున్నాడు వాక్య భాగములో నుండి మీ దినములు ఏమంటున్నాడంటే క్షేమ దినములు అన్నాడు. స్తోత్ర. ఈ మొదటి కూటములో క్షేమ దినము, క్షేమముగా మనం వెళ్ళబోతూ ఉన్నాం. మీకు క్షేమము కలగబోతూ ఉన్నది ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనములో మీ సంతానమునకు క్షేమము కలుగునుగాక అన్నాడు. మీ దినాలు క్షేమము, మీ సంతానమునకు ఏమన్నాడంటే ప్రియులారా నిత్యము క్షేమము అన్నాడు. ఈరోజు మీ సంతానం అనగా మీ చిన్న పిల్లలకు ప్రియులారా దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. మీ బాలురకు దేవుడు క్షేమమును కలుగు చేస్తాడు. ఈరోజు మీరు మీ పిల్లల నిమిత్తము దేని నిమిత్తము మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మీరు ఉపవాసం ఉన్న దినాలు ప్రియులారా మీకు క్షేమము కలిగిద్ది. ఒకటి అది మీ దినాలు క్షేమముగా ఉంటారు. రెండవది ఇక్కడ అంటున్నారు మీ సంతానం ప్రియులారా, మీ బాలురు, మీ పిల్లలకి ఏం కలుగుతుందంటే క్షేమము కలుగును. దావీదు బాలుడండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 33వ వచనములు మనం చదివితే సౌలు అంటాడు, అక్కడ ఏమంటాడంటే నీవు బాలుడు అంటాడు. ఏమంటాడండి? నీవు బాలుడువు, నువ్వు చిన్న పిల్లవాడవు, నీకు బలము సరిపోదు అంటాడు. కానీ ప్రియులారా బాలుడు, చిన్నవాడు ఏం చేశాడంటే 6 మూరల జానుడు కలిగిన గొలియాతును ప్రియులారా హతము చేసెను. స్తోత్రం చెల్లిద్దామండి. ఈరోజు ప్రియులారా దేవుడు మీకు, మీ సంతానము, మీ బిడ్డలకి క్షేమాన్ని కలుగు చేస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఉపవాస దినము ప్రకటించండి, మీరు చాటండి, వ్రత దినములో పాల్గొనండి, పెద్దలను సమకూర్చి దేవుని మందిరములో మీరు ప్రార్థన చేయండి అని ప్రియులారా
వాక్యములో సెలవిచ్చాడు. అయితే వారు కూడుకొని ప్రార్థన చేసినప్పుడు కొత్త నిబంధన కాలము నుండి పాత నిబంధన కాలం వరకు ప్రియులారా దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడు. ఒక విజయాన్ని మనం చూసాం. హన్నా జీవితంలో ప్రియులారా దేవుడు ఏమి అనుగ్రహించాడు అంటే, హన్నా జీవితంలో మనం చూసినప్పుడు ఆమెకు క్షేమాన్ని కలుగు చేశాడు. ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు అందించే వర్తమానం ఏమై ఉన్నదంటే, ప్రియులార వాక్య భాగములో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే క్షేమము కలుగును. ఆమేన్ చెప్దామండి. క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు వాక్యమును దీవించునుగాక.